ఒకసారి వెళ్దాము అడిగాము, అక్కడ పర్మిషన్ ఇస్తారని పొలం అంటే వచ్చేసారు. కారు దిగాను, ఎందుకంటే కారు దిగితే అలాగే నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. ఇంతకుముందు కూడా కారు దిగడానికి కూడా కేసులు లేదు. పోలీసులు సంగతి కారు దిగలేదు. కారు దిగకపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి వెళ్తున్నారు. నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను. నన్ను డ్రైవింగ్ సీట్లో నుంచి లాగడానికి పోలీసులు 100 మంది పోలీసు, కారులోంచి దించడానికి 15 నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే, ఇష్టానుసారంగా లాగి గీసేసి, అయినా కానీ నన్ను కారులోంచి 15 నిమిషాల వరకు దించలేకపోయారు 50 మంది పోలీసులు. డిఎస్పీలు వెనక నుంచి ఒక 2 డిఎస్పీలు తోయడం, ఇటేపు నుంచి కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం, ఒక పశువు కన్నా దారుణంగా లాగాను. అయినా వాళ్ళని వల్ల అవ్వలేదు. ఇంతమంది చూసినా నన్ను లాగలేకపోయారు. సరే 15 నిమిషాల తర్వాత అంతమందిని ఎంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను? ఒకడు అంబోతుల్లో ఉన్నారు. సరే 15 నిమిషాల తర్వాత నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకుని, అప్పటికి 3:45 10 నిమిషాల వరకు 4:05 ఉంటుంది. ఇంకా అక్కడ మొదలుకునండి రాజానగరం అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్ళి, మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళి, మళ్ళీ లాలా చెరువు వచ్చి, మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి, మళ్ళీ లోనకి తీసుకెళ్ళి, అక్కడ దివాన్ చెరువు ఎదుర్కొండ రోడ్డు ఉంటే ఆ రోడ్డు మనిషి అప్పర్లేదు, అన్నీ చుట్టూ పొదలు. అదేంటంటే మన హాస్పిటల్ శ్రీనివాస్ గారు గూడూరు శ్రీనివాస్ గారు హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేదు. ఒక నిర్మానుష్య ప్రదేశాన్ని తీసుకెళ్ళి 3 జీపులు అక్కడ దించారు. దించి అక్కడ 2 గంటలు ఉంచాను. అంటే నేను పారిపోతే కాల్చేద్దాం అనుకుంటున్నారా? వెటకారాలు కూడా ఏం చేయమండి మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే నిమిషానికి అయ్యా సోదరుల కొరకు సంక్షేమం కొరకు క్యాండిల్ వెలిగించి ఖండించిన లక్ష్యం వైపు పరుగులెత్తడానికి మా పాదాలను బలపరచండి. శాంతి సమాధానం ఈ యొక్క ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో దయచేయమని క్రైస్తవులు కూడా భారతీయులనే తెలుసుకునే జ్ఞానం అధికారులు అధిపతులకు తెలియచేయమని కానీ అండి మీరు సంపాదించిన 15 నిమిషాలు ఘటన యాక్సిడెంట్ అని మీరు ఎవరన్నా నమ్ముతున్నారా? ఎవ్వరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు. న్యాయం జరిగే వరకు క్రైస్తవులు అందరూ కూడా పోరాడతాం. చంద్రబాబు ఎక్కడైతే ప్రవీణ నాకు ఖర్చు చేయబడ్డాడో ఈ స్థలము అలాగే నన్ను
మళ్ళీ కంపల్సరీ దగ్గరికి వచ్చి హతసాక్షి రుధిర అంటే 6:30కి అయిపోయింది, 7:30 వరకు నన్ను కొన్ని అది నా ప్రోగ్రామ్ చాలా మంది వచ్చారు. ఈ రోజు పురుగు చేసే విచారణ అన్నారు. లక్షలు చెప్తే కనీసం నా వల్ల నేను ఉన్నాను అక్కడ. ముఖ్యమంత్రి అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళే నాకు సాక్ష్యం చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను, ఏమే వెళ్ళి ఏదో ఫారెన్ కంట్రీలో భర్త చేసుకున్నాడు కదా, ఏందయ్యా నీ పాలన, ఇదేనా నీ పాలన? నువ్వు ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా? ఇవే మా బర్త్డే విషెస్. క్రిస్టియన్ ని చంపించావు నువ్వు, క్రిస్టియన్ ఫాదర్ ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయని నీకు తెలియకుండా అన్ని జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? 76, 77, 78 ముసలాడు 80. మళ్ళీ నీకు మళ్ళీ సిగ్గు లేకుండా 6 నెలలు బర్త్డే సిగ్గు ఉండాలి. నీకు ముఖ్యమంత్రి ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే క్రిస్టియన్లకేమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం చూసావా జనాల్ని ఒక పిలిపి. ప్రతి ఒక్కడు కూడా హత్యను నమ్ముతున్నారు. ఎస్పీలు, ఐజీలు సిగ్గుపడండి. అది అరెస్ట్ చేసినందుకు నన్ను ఇంతసేపు 5 గంటలు